శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో లగ్నము మరియు లగ్నాధిపతి ఎలా ఉంటే జాతకుడి జీవితం బావుంటుంది అనే అంశం తెలుసుకుందాం. ఏదైనా సరే ఒక మనిషి ఏదైనా సాధించాలి, ఒక స్థితికి చేరుకోవాలి, ఒక ఉన్నత స్థితికి కానీ లేదా ఒక గోల్‌కి రీచ్ అవ్వాలి అంటే లగ్నము మరియు లగ్నాధిపతి చాలా బావుండాలి. ఎప్పుడైతే లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ బలహీనపడతారో, ఆళ్ళు జీవితంలో ఒక గోల్‌కి రీచ్ అవ్వాలి అనుకుంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. అంత స్మూత్‌గా ఉండదు జర్నీ. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి, ఎప్పుడు ఏదో ఒక సమస్య, హర్డిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా స్మూత్ జర్నీ, హర్డిల్స్ లేకుండా ఏ జర్నీ ఉండదు. కానీ తీవ్రమైన హర్డిల్స్ కాకుండా నార్మల్ హర్డిల్స్, ఛాలెంజెస్ అనేవి ఉంటాయి అంతే. ఛాలెంజెస్‌ని ఫేస్ చేసుకుంటూ జీవితంలో ఒక గోల్‌కి రీచ్ అవ్వాలంటే లగ్నము మరియు లగ్నాధిపతి ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే లగ్నాధిపతి కనుక పాపగ్రహాలతో కూడి ఉన్నా అంటే లగ్నాధిపతి పాపులతో కలిసి ఉంటే జీవితంలో చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అనుకున్న గోల్‌కి రీచ్ అవ్వడానికి అంత ఈజీగా ఉండదు. చాలా చాలా సమస్యలు ఫేస్ చేస్తూ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదగాల్సి ఉంటుంది. అంతేకాకుండా లగ్నాధిపతి కనుక షష్ట, అష్ట, వ్యయ భావాలలో ఉన్న అంటే 6, 8, 12 లగ్నాధిపతి ఈ 6, 8, 12లో ఉంటే మాత్రము కొంత ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సుఖవంతమైనటువంటి జీవితం ఉండదు. లగ్నాధిపతి కనుక ఎప్పుడైనా 6, 8, 12 స్థానాలయ్యి అవి వాటి స్వక్షేత్రాలు కాకుండా ఉండాలి. ఉచ్చక్షేత్రాలు కాకుండా ఉండాలి. అప్పుడు జీవితంలో అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. జీవితం అంతా ఒడిదుడుకులతో నిండిపోయి ఉంటుందని చెప్పుకోవచ్చు. లగ్నం కనుక ఈ విధమైన స్థితిలో ఉంటే లగ్నాధిపతి. లగ్నాధిపతి కేంద్ర కోణాలలో ఉంటే, అంటే కేంద్రం అంటే ఏంటి? 1, 4, 7, 10 కోణం అంటే 5, 9 ఈ స్థానాల్లో గనక లగ్నాధిపతి ఉంటే జీవితం చాలా బావుంటుంది. ఛాలెంజెస్ వచ్చినా కూడా ఛాలెంజెస్‌ని ఫేస్ చేసుకొని జీవితంలో ఒక సక్సెస్‌ఫుల్ స్టేజ్‌కి వెళ్ళగలుగుతారు అని చెప్పుకోవచ్చు. లగ్నాధిపతి కనుక కేంద్ర కోణాల్లో ఉంటే సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అంతేకాకుండా లగ్నాధిపతి నీచ స్థానంలో ఉన్నా, లేక శత్రు స్థానాల్లో ఉన్నా, లగ్నాధిపతి నీచ స్థానంలో ఉన్నా, శత్రు స్థానాల్లో ఉన్నా కూడా సమస్యలు చాలా తీవ్రంగా కలుగుతాయి. నీచ భంగం జరిగితే కనుక లగ్నాధిపతికి నీచ భంగం జరిగితే సమస్యలు ఫేస్ చేసి కొన్నాళ్ళు ఆ తర్వాత జీవితంలో ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. కానీ కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడు వెనకాల ఉంటాయి. చాలా ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. అన్ని ఫెయిల్యూర్స్‌ని దాటుకొని ముందుకు వెళ్తారు. అదే నీచ భంగం జరగకపోతే చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. లగ్నాధిపతి కనుక నీచం పడితే జీవితం అంతా చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒక స్టేజ్‌కి చేరుకోవాలంటే ఎంత కష్టపడ్డా కూడా ఫలితం శూన్యం అని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలతో నిండిపోయి ఉంటుంది జీవితం అంతా అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లగ్నంలో కనుక లగ్నంలో కనుక శుభగ్రహాలు ఉంటే లేక కేంద్ర స్థానాల్లో కనుక శుభగ్రహాలు ఉన్నా, లగ్నంలో శుభగ్రహాలు ఉన్నా, శుభగ్రహాలంటే ఏంటి? నైసర్గిక శుభులు, శుక్రుడు, గురుడు, బుధుడు. ఇవి లగ్నంలో ఉంటే లేదా ఈ 3 గ్రహాలు కనుక కేంద్ర కోణాల్లో ఉన్న, కేంద్ర స్థానాల్లో ఉన్న జీవితం చాలా బావుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలగడం కాదు. ప్రమాదకరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవీ కలగవు. జీవితాంతం చాలా సుఖమైన జీవితం గడుపుతారు అని చెప్పుకోవచ్చు. లగ్నంలో కనుక శుభగ్రహాలు ఉన్నా, లేక శుభగ్రహాలు కేంద్ర స్థానంలో ఉన్నా. అంతేకాకుండా జన్మ లగ్నము లేదా జన్మ రాశి అంటే చంద్రుడు ఉన్నటువంటి భావాన్ని మనం రాశి అని చెప్తాం. జన్మ లగ్నము లేదా జన్మ రాశిని పాపగ్రహాలు కనుక చూస్తే, పాపగ్రహాలు లేదా క్రూర గ్రహాలు అంటే రాహువు, కుజుడు ఇటువంటి క్రూర గ్రహాలు కనుక చూస్తే జీవితంలో రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. రాశిని కానీ, లగ్నాన్ని కానీ పాపగ్రహాలు చూస్తే బాగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లగ్నంలో శుభగ్రహాలు ఉంటే జీవితం చాలా బావుంటుంది. లగ్నంలో శుక్రుడు ఉన్నా, బుధుడు ఉన్నా, గురుడు ఉన్నా జీవితం చాలా బావుంటుంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. లగ్నంలో కనుక పాపగ్రహాలు ఉంటే జీవితం ఇబ్బందులు ఫేస్ చేస్తారు జీవితంలో అని గుర్తుపెట్టుకోవచ్చు. లగ్నంలో గనక పాపగ్రహాలు ఉంటే జీవితంలో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అదే లగ్నంలో ఉన్నటువంటి పాపగ్రహాలు పంచమహాపురుష యోగాలు కనుక ఫార్మ్ చేస్తే, ఏర్పడితే అప్పుడు చాలా బావుంటుంది. తులా లగ్నానికి శని తులలో ఉంటే
శశయోగం ఏర్పడుతుంది. మకర లగ్నానికి కుజుడు మకరంలో ఉంటే వృషక యోగం ఏర్పడుతుంది. ఈ విధంగా యోగాలు ఏర్పడితే జీవితంలో సక్సెస్‌ఫుల్ అనేది వాళ్ళకి బావుంటుందని చెప్పొచ్చు. అలా కాకుండా సాధారణంగా ఉండి పాపగ్రహాలు కనుక లగ్నంలో ఉంటే జీవితాంతం సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక గోల్‌కి రీచ్ అవ్వాలంటే వాళ్ళ జర్నీ అంత స్మూత్‌గా ఉండదు. కింద పడుతూ ఉంటారు. రకరకాల ఫెయిల్యూర్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అదే లగ్నంలో శుభగ్రహాలు ఉంటే జీవితం చాలా బావుంటుంది. అంతేకాకుండా లగ్నంలో శుభగ్రహాలు కాకుండా కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలున్నా కూడా జీవితం చాలా బావుంటుంది అని చెప్పుకోవచ్చు. లగ్నాధిపతి బుధుడు, గురుడు, శుక్రుడు వీరిలో ఎవరైనా కూడా లగ్నాధిపతి కానీ, బుధ, గురు, శుక్రులు ఎవరైనా కూడా కేంద్ర కోణాలలో ఉంటే ఆ జాతకుడికి ధనం చాలా బావుంటుంది. ధనం సంపాదిస్తారు. దీర్ఘాయువు ఉంటుంది. అంటే చాలా సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది. బుద్ధి చాలా వికసించి ఉంటుంది. అంటే ఏదైనా సరే నేర్చుకోగలిగినటువంటి టాలెంట్ ఉంటుంది. ఏదైనా నేర్చుకోగలరు వాళ్ళు. ఆ టాలెంట్ వాళ్ళలో ఉంటుంది. ఎప్పుడు లగ్నాధిపతి బుధుడు, గురుడు, శుక్రుడు వీళ్ళు ఎవరైనా కూడా కేంద్ర కోణాల్లో ఉంటే వాళ్ళకి ధనం ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది, బుద్ధి వికసించి ఉంటుంది, ప్రభు ప్రీతి కలుగుతుంది. అంటే చేసేటటువంటి ఉద్యోగాల్లో మేనేజర్ యొక్క ఆహ్ సపోర్ట్ అనేది చాలా బావుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే మేనేజర్ యొక్క సపోర్ట్ అనేది ఉండాలి ఎంప్లాయీకి. అప్పుడే ఎంప్లాయీ గ్రోత్ బావుంటుంది. సో, ఇటువంటి జాతకులకి ఈ కాంబినేషన్‌లో ఉన్నటువంటి జాతకులకి ఉద్యోగంలో మేనేజర్ యొక్క సపోర్ట్ ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. బుద్ధి వికసత అంటే టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నా కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న టెక్నాలజీస్ నేర్చుకోవాలి. తొందరగా అడాప్ట్ చేసుకోగలుగుతారు. అలా కాకుండా వేరే ఉద్యోగాల్లో ఉన్నారు. ఆ ఉద్యోగంలో మెళకువల్ని తొందరగా నేర్చుకొని పై స్థాయికి ఎదగలుగుతారు ఈ కాంబినేషన్‌లో కనుక ఉంటే. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే యాస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ చేయాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా నన్ను కన్సల్ట్ చేయొచ్చండి. యాస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి ఏప్రిల్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ కింద కనిపిస్తున్న నంబర్‌కి నన్ను కాంటాక్ట్ చేస్తే యాస్ట్రాలజీ క్లాసెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఓం నమో నారాయణ.